హాయ్ అండి, అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో నేను వెజిటబుల్స్ తోటి మసాలాతోటి కూర చేశానండి. అది చపాతీలోకైనా దేనికైనా బాగుంటుంది. నేను దేంట్లో అయినా కూడా ఆయిల్ తక్కువ వేసి చేస్తానండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఒకసారి. ముందుగా ఇదిగోండి, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా వేరుశనగపప్పు డ్రై ఫ్రై చేసుకోవాలండి. అంటే రోస్ట్ చేసుకోవాలి అంతే. దీంట్లో ఆయిల్ ఏం వేయబడలేదు. చక్కగా వేపేసుకోండి ఇలా. ఇదిగోండి, బాగా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నువ్వులు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా దాన్ని కూడా ఇట్లా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రోస్ట్ అయిపోయిన వాటిని ఇదిగోండి జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా జార్లో వేసేసుకోవాలి. దీనికి సరిపడా ఇదిగోండి ధనియాల పొడి, ఉప్పు, మిరప్పొడి, పసుపు ఇవి యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల మనం వెయిట్ రామండి. ఎండు కొబ్బరి వల్ల వెయిట్ వస్తామన్నమాట. ఎండు కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది, పచ్చి కొబ్బరిలో పాలు ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. ఇదిగోండి ఇలా పేస్ట్ చేసేసానండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, 1 స్పూన్ కొబ్బరి నూనె వేసానండి అంతే. దానిలో 1 ఆవాలు, జీలకర్ర వేసాను. అవి చిటపటలాడించి కొద్దిగా ఇంగు వేయండి. అంతేనండి, కొద్దిగా చాలు. ఇప్పుడు దాన్ని కొద్దిగా చిటపటలాడనిచ్చి 3 టమోటాలు ఇదిగోండి ప్యూరీ తీసి పెట్టుకున్నాను. ఆ ప్యూరీని దీంట్లో వేసేసాను. టమాటా ప్యూరీతోనే కూర రుచి వస్తుందండి. ఈ రోజుల్లో అసలు టమాటాలు తరిగి వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇదిగోండి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. ఇంకా ఆ తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న ప్యూరీ దీనిలో వేసేసానండి. మసాలా అంతా చూపించాను కదా, అది దీనిలో వేసేసాను. 2 నిమిషాలు ఉడకనిచ్చి మనం తరిగి పెట్టుకున్న కూరగాయలు ఇదిగోండి, క్యాబేజ్, బీన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్. ఎన్ని కూరలైనా వేసుకోవచ్చండి. ఈ కూరలే మన ఆరోగ్య రహస్యం అంతే. దీంట్లో పనికిరానివి ఏవి వేయలేదు. అన్ని మంచి ఇంగ్రీడియంట్సే వేసాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, అన్ని వేసేసి ఒక 1.5 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి ఇంకా దీన్ని స్విమ్ లో పెట్టేయాలండి. ఏ కూరైనా స్విమ్ లో ఉడికితే వచ్చే టేస్ట్ హైలో ప్రెషర్ లో ఉడికితే రాదండి. కొద్దిగా టైం స్పెండ్ చేసుకుని స్విమ్ లో ఉడికించుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇదిగోండి, కూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో లాస్ట్ గా కొత్తిమీర వేసేస్తున్నానండి. అంతే. చూడండి, కూర చిక్కగా దగ్గరగా వచ్చేసింది. ఇది అన్నంలో బాగుంటుంది, సంకట్లో బాగుంటుంది, చపాతీలోకి సూపర్ గా ఉంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.